హాయ్ గైస్, అందరూ ఎట్లా మంచున్నారా? నేను కూడా మంచున్నాను. మేము ఏంటంటే ఇట్లా పొలం కోపించినాం ప్లస్ పోషమ్మ కాడికి వెళ్ళాం. పోషమ్మ కాడికి ఇట్లా ప్రతి సంవత్సరం వెళ్తాం అన్నట్టు. అంటే మేము పోలే, మా అత్తమ్మ వాళ్ళు లేరు. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మన పల్లెటూరులో ఇట్లా మైసమ్మలకు కానీ పోషమ్మలకు కానీ చేసుకుంటారు, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే బయట వండుకొని తింటే ఇట్లా చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. సో మంచిగా ఉంటుంది వీడియో, అసలు ఎక్కడ స్కిప్ చేయకండి. మా పొలాలు కూడా చూపిస్తా. ఓకే, చూసేయండి. ఇట్లా చెప్తే మొత్తం బోరింగ్ అనిపిస్తుంది. మొత్తం వీడియో చూడండి, అసలు స్కిప్ చేయకండి. లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, బాయ్ గాయస్. ఇట్లా ఫస్ట్ కళ్ళం కాడికి వచ్చినాం, ఎందుకంటే ఇట్లా కవర్లు వరవడానికి. ఇంకా పొలం కడుకోలే, అంటే మిషన్ వచ్చింది, పొలం కాడనే ఉంది. బట్ ఇట్లా ఫస్ట్ మేము ప్లేస్ ఆబట్టుకొని ఇట్లా కవర్లు ఇక్కడ వేయాలన్నట్టు. మా అమ్మ ఇట్లా కవర్లు వేయడానికి వెళ్ళింది. ఇక్కడ నేను వీడియో తీస్తున్నా. మా అమ్మ ఏమంటుందో ఒకసారి చూడండి, వీడియో గురించి వీడియో తీస్తే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పొలంలోకి రమ్మంటే రాడు, ఒక పని అదే వీడియో ఆ రోజే దుకాణం రోజు ఉండడానికి వీడియో రోజు అదే పని అందరం వీడియో తీసుకుని పగుతాం ఎట్లయితే అట్లా. గైస్, కళ్ళం కంచెలు ఇక పొలం కాడికి వచ్చేసినాం. హార్వెస్టర్ నడుస్తుంది. మా పల్లెటూరులో ఏమంటారంటే వడ్ల మిషన్ అంటారు అందరు కూడా. ఈ ఎండ తీవ్రత షూటింగ్లో ఆపేసినాం. చూసిరుగా మా అమ్మ ఏమందో, ఇంటికాడ ఉంటే గంతే ఉంటుంది, ఎంత పని చేసినా చేయలేదంటారు. పొలం అయితే సగం కోసుడు అయిపోయింది, ఇంకొక 4 మళ్ళీ ఉన్నాయి. ఈ మిషన్ వచ్చేసి పట్టాల మిషన్, అంటే పట్టాలతో నడుస్తుంది. చూడండి, మీకు ఇంకా మంచిగా చూపిస్తా, పట్టాలతో నడుస్తుంది అన్నట్టు. ఇగో ఎండ వీడు ముఖం చిప్ అయింది, ఎన్నుకున్నాడు మా బాపు, అంటే కోస్తున్నాడు అన్నట్టు పక్కలకు. ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఆవులు గేదెలు గొర్రెలు వస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్లేస్ అంతా ఖాళీ అవుతుంది కాబట్టి మేతకు వస్తాయి ఇక్కడికి. నేను కూర్చున్న ట్రాక్టర్లో వడ్లను తీసుకుపోవాలి కళ్ళం కాడికి. ఇక కంప్లీట్ అయినట్టు ఇంకో కొంచెం ఉంది, పోచమ్మ కాడికి పోవాలి. మా బలగం మొత్తం ఆనే ఉంది. ఇక అడ్లు సగం వచ్చినాయి. ఈ ఎండకాంత ఎట్లా అవుతుంది, కళ్ళు తిరిగి కింద పడ్డట్టు అవుతుంది మొత్తం. ఎందుకో ఇంత ఎండ తీవ్రతలు కూడా ఇగో మా డాడును మా అమ్మ ఇగో ఇట్లా వరి కోస్తున్నారు. పక్కలకు మిషన్ రాదన్నట్టు, అందుకని ఇట్లా పక్కలకు ఇట్లా మొత్తం కోసి ఇట్లా మిషన్కి వేస్తున్నట్టు. రైతులు అంత కష్టపడతారు మరి. గాయస్, నాకు కడుపులో కాలుతుందిగా, ఆకలంటే ఆకలి అవుతుంది, ఎలకలు పడుతున్నాయి. మా వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తారు, నేనేమో ఈ పొలం కాడికి వచ్చిన. వాళ్ళు పోషమ్మ అక్కడ ఏం చేస్తారు ఒకసారి చూసి రాపోండి, నేను ఇక్కడనే ఉన్నా. అక్కడ చూడరు, ఇక్కడ మంచిగా కొరుకు ముట్టించడం స్టార్ట్ చేసారు. కొరుకు ముట్టించడం అంటే మీకు తెలిసే ఉంటుంది, అది తెలంగాణ సాధారణంగా అందరు చేసుకుంటారు ఈ పండుగలు. ఇది ఎవరు చేసుకుంటారు అంటే మా అమ్మ వాళ్ళ చిన్నన్నయ్య, అంటే మా అమ్మకు 4 అన్నయ్యలు, మా అమ్మ ఒకటి, మొత్తం కలిసి 5 మెంబర్స్ అన్నట్టు. ఇదిగో చూడండి, ఇదే పోచమ్మ టెంపుల్. ఈ టెంపుల్ పైన నేను ఒకసారి వీడియో కూడా చేసిన. ఇట్లాంటి పండుగలు చేసుకున్నప్పుడు అయితే ఇగో చిన్నపిల్లల ద్వారా మస్తు అనిపిస్తుంది, మనకి ఎంజాయ్మెంట్ ఉంటుంది. చిన్నపిల్లలు వస్తారు ఆడికి, వాళ్ళతో ఆటలు పాటలు మస్తు ఉంటుంది. మేము కూడా అయితే చిన్నప్పుడు అయితే మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళము. అక్కడ గుర్రాలు అనేటువంటి అవి ఎత్తుకొని పోయేటోళ్ళం. మళ్ళీ మా వాళ్ళు బెదిరిస్తే మళ్ళీ అక్కడ తెచ్చి పెట్టేటోళ్ళం. అక్కడ కొరుకు ముట్టినట్టుంది, ఇక్కడ కోసేస్తున్నారు. నేను ప్రస్తుతానికి టెంపుల్ దగ్గర లేని పొలంలో ఉన్నా. ఈ వీడియో వచ్చేసి మా వాళ్ళు తీసిర్రు. ఇక్కడ 3 ఫ్యామిలీ వాళ్ళు వచ్చిర్రు పోచమ్మ కాడికి. ఇక్కడ బాగుంటుంది, చల్లని వాతావరణం, చుట్టూ పొలాలు. మనిషికి ఎంత టెన్షన్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా ఇక్కడికి వస్తే పోతుంది. గైస్, మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే పొలం కన్నా ఉన్నాం. కర్రీ అయిపోయాక పోయి తినుడే ఉంటుంది. ఇక చూడండి, మా బలగం ఇంకున్నారు కానీ వాళ్ళందరూ పొలం సైడ్ అటు ఇటు వెళ్ళిరు. పొలం వర్క్స్ ఉంటాయిగా. ఇగో మా అత్తమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు ఇగో అందరు ఉన్నారు చూడండి. నేను పొలం దగ్గర ఉండి ఇట్లా వీడియో తీయమన్నా, వాళ్ళు తీసిర్రు. మేము చిన్నతనంలో ఉన్నప్పుడైతే ఇంకా ఇలాంటి చాలా చేసేది. ఇప్పుడు ఎందుకు తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. పోషమ్మలకు మైసమ్మలకు చాలా చేసేది. కుటుంబంలోని సభ్యులందరూ ఇక్కడే కలుసుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు చేసేది వ్యవసాయమే అయినా కూడా ఆ వ్యవసాయం చేసుకుంటూ సరదాగా గడుపుతారు.
మా అందరిది కూడా ఒకటే ఊరు. మా మామయ్యలు ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్నా మమ్మల్ని ఇట్లా రమ్మంటారు ప్రతిసారి కూడా. చిన్నతనంలో అయితే మా అన్నయ్య నేను మా అమ్మమ్మ దగ్గరే ఉండేటోని, ఎందుకంటే ఒకే ఊరైనా కూడా అక్కడే ఉండేటోని. ఇట్లా వేరే వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు, వాళ్ళు తింటున్నారు. కాకపోతే మా వాళ్ళు తింటలేరు, ఎందుకంటే మా కోసం వాళ్ళు ఆగిర్రు. మేము పొలం కాడ ఉన్నామని చెప్పినాం కదా. ఇక నేను కూడా పోతా. ఇక ఇక్కడ ట్రిప్ నిండుతుంది, అడ్లు పోస్తుంది. ఇక ఇది అయిపోయిన తర్వాత కళ్ళంకాడ వడ్లు పోసి ఇక నేను కూడా ఇంటికి పోయి స్నానం చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇక పోతా నేను కూడా. గైస్ అప్పటి నుంచి పోస్తే ఒకటే ట్రిప్ అయింది. ఇక ట్రిప్ తోటి పోతున్నాం మేము కళ్ళంకాడ పోయడానికి. మా డాడీ ట్రాక్టర్ మీద పోతున్నాడు, బండి వేసుకొని వెనక రమ్మన్నాడు. ఇక మా డాడీ అంటే అడ్లు పోకుండా ఉండడానికి ట్రాక్టర్ మీద పోతున్నాడు ప్రతి రైతు కూడా. ఇక నేను బండి వేసుకొని వెనుక పోవాలి. బండి అంటే ఏమో అనుకున్నారు, బైక్ అందరికి తెలిసేగా. ఇక మా తాతయ్య ఎక్కున్నాడు కళ్ళం కాడ. మా అమ్మ వాళ్ళ నాన్న అల్పేరుగాని వీరుడు. ఇక్కడ ఒక ట్రిప్ పంపించిరా కాదు, ఎక్కడ పోపి మనది మా అమ్మ అక్కడ వచ్చిన మన హరీష్ కోసారు, కోసారు. మళ్ళీ అక్కడ పైన అక్కడ వారు పోపించింది మీ ముసలావ అన్నది. అదే ఇక్కడ వచ్చిన బండి ఇక్కడనే పోపించుడు కదా. ఇప్పుడు ముప్పుడులో వంటిపోయింది. ఇప్పుడు పోషమ్మ గడికి వచ్చాను నువ్వు. నేను ఎప్పుడు పోతే నేను స్నానం చేసి ఈ పరద తీస్తున్నా. ఈ పరద ఆడ దడ్డు పడతాయి ఆడ. ఇప్పుడు అలా ఆనే ఉన్నట్టున్నారు, వంటలు అవుతున్నట్టున్నాయి, అంతా తింటున్నట్టున్నారు. ఇక మనమేమో ఇక్కడ వాళ్ళు తింటురు కావచ్చు మరి. తినుడు ఎక్కడ ఇంకా కూరలు అయినాయో కాలేదు. తెల్లవాళ్ళు తెచ్చిరా అన్న 200 తెచ్చిరు కావచ్చు నాకు తెలిసి. ఎంతలో పో స్నానం చేసి పోతా. స్నానం చేసిపోతా, ఇంకా చేయలేరా? ఇంకేడా ఇగో పొలాల కాడికి అట్టే పోతే ట్రాక్టర్ వస్తుంది మాది. ఇగో ఫ్రెండ్స్, ఇగో మా విలేజ్ కళ్ళం. ఇగో మా కళ్ళం, ఇగో మా తాతయ్య పనికి పోయి వచ్చిండు, ఉపాధి పనికి పోయి వచ్చిండు. గాయస్ ఇగో ట్రాక్టర్ వచ్చింది, అడ్ల ట్రాక్టర్ మాది. ఈ వడ్లు పోతే మాకు ఇగో టెన్షన్ పోతుంది, ఎందుకంటే ఇటు ప్రతిరోజు వర్షం కొడుతుంది సాయంత్రం. ఈ వడ్లు అన్నీ పోతే మా వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు, ఎందుకంటే ఏ కొన్ని నాన్న కూడా మా వాళ్ళు మస్తు అప్సెట్ అవుతారు, అన్నం కూడా తినరు, అంత బాధ ఉంటుంది రైతులకు. గ్యాస్ నేను ఇంటికి వచ్చేసిన. మా వాళ్ళు ఏమన్నా అంటే అరే అత్తమ్మలు పోషమ్మకి వేసుకుంటారు పో ఇడు ఏముంటావు అన్న తర్వాత ఇంటికి వచ్చేసిన. ఇగో ఆవులకు నీళ్ళు పెట్టి స్నానం చేసి పోవుడే ఇక. అబ్బాయి ఇక స్నానం చేస్తా ఫ్రెండ్స్, ఘోరం అంటే ఘోరం అయింది ఎండకు. ఇక స్నానం చేసి పోదాం. ఏమి ఎండలరా నాయన, బయట అయితే తిరగకూరి ఫ్రెండ్స్ ఎక్కువ, ఎందుకంటే ఎండ సుర్రం అంటుంది. అచ్చిట్లా స్నానం చేయగానే బ్రెయిన్ అంతా కూల్ అయిపోయింది ఒకటేసారి. ఓకే గాయ్, స్నానం అయితే అయిపోయింది. ఇగో రెడీ అయినా, ఇగో పోషమ్మ కాడికి పోదాం. ఇగో మా బచ్చగాళ్ళు తిన్నారా? తిన్నారు, ఇక్కడ వచ్చి బొరుతురు. బండి ఎదురా ఏం కోడిరా గాయస్. మా వాళ్ళు థమ్స్అప్ స్ప్రైట్ తీసుకురమ్మన్నారు, కానీ డీలో పెట్టేసరికి మొత్తం చూడండి గడ్డ గడ్డిపోయినాయి. ఇవే తీసుకుపోవాలి. ఇక ఏం చేద్దాం, ఇంకొక దాంట్లో చూద్దాం ఆగుండ్రి. దాంట్లోకి గిట్ట మళ్ళీ దాంట్లో తీసుకోదాం. ఆల్మోస్ట్ అయితే అన్నీ డీ ఫ్రిడ్జ్లో పెట్టిరు, మొత్తం అవి అన్నీ కూల్ అయిపోయినాయి. ఇవే ఉండేటట్టున్నాయి, ఇంట్లో కూడా ఉన్నాయో లేవో. ఈ ఇంట్లో కూడా లేవుగా. ఈ గడ్డలాగా అయినా తీసుకోతున్నాం. మా అమ్మ కూడా ఏమన్నా అంటే మేము వచ్చేసరికి లేట్ అవుతారా, ఎట్లా అవి కరుగుతాయి, ఇవే తీసుకోరన్నాక ఇక అవే 2 సంచులు వేసుకొని ఇక పోతున్నాం. మేము అచ్చుడితోటే నిమ్మకాయలు అట్రాక్షన్గా కనబడ్డాయి, కానీ నేను తెచ్చిన థమ్స్అప్లు చూసి ఏమంటాడేమో మా మామయ్య నాకు ముందే చెప్పిండు. ఏమని? థమ్స్అప్ కావాలా చూసిరు కదా, స్ప్రైట్ అన్న థమ్స్అప్ అన్న మంచి కూల్ది పట్టుకురా అన్నాడు, కానీ నేను ఏకంగా బర్ఫ్దే మొత్తం గడ్డలైంది పట్టుకొచ్చిన. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు అందరికి బెల్లన్నం పెడుతుర్రు. నేనైతే చిన్నప్పటి నుంచి బెల్లన్నం తినా, కానీ మా అమ్మమ్మకి ఇక్కడ ఇగో ఇప్పుడు గ్లాస్ తీసింది, తెల్లగాలు పోతుంది అంటే తెల్లగాలంటే తాటికలు తెలిసే కదా. మరి ఇది ఎవరికో నాకోనో మరి వేరేటోళ్ళకో, అంటే ఇక్కడ అందరి ముందు అంటే ఇజ్జత్ పోతుంది. ఇక నాకే అనిపిస్తుంది, అచ్చం నాకే పో
ఇక్కడ అందరూ బెల్లన్నం తింటారు, నేను మాత్రం తాటికలు తాగుతున్నా. మన తెలంగాణలో తాటికలు బాగా ఫేమస్, తాటికలు ఈతకలు చాలా ఫేమస్. ఇది తాగితే మంచి ఎనర్జీకి ఉంటుంది, ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా తాగండి, కానీ రోజు కాదు, అప్పుడప్పుడు తాగండి, హెల్త్కి చాలా మంచిది. ఏం కావాలి నీకు? అది బెల్లబువ్వ అనే, దాన్ని బెల్లబువ్వ అని అంటారు. నీకేం కావాలి? ఏంటి పద్మనాభసింహ, ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏది బావగారు పొద్దున్నే మొదలు పెట్టినాడు? ఇక్కడ దేవత విగ్రహాలు చూపిస్తా. పోచమ్మ, పోతురాజు, నంది, ఇక్కడ గుర్రాలు, ప్లస్ ఇవి ఏమో అంటారు, అంటే పెళ్ళిలో ఏమో అయితే ఇక్కడ ఇట్లా చేయించుకొస్తారు అన్నట్టు. దీని గురించి నాకు ఐడియా లేదు. గాయస్ ఒకసారి మా తాతయ్య దగ్గరకు పోదాం. మొత్తం ఆయన ఇక ఖాళీగా మళ్ళీ ఇక నాట్లు వేసేదాకా. నాట్లు ఎప్పుడు ఎత్తారు? వైట్ పోయినాక ఇక మళ్ళీ పనే తీరం వచ్చినాక ఇక భూమికి తీరం ఉంటలేదు, మీకు తీరం ఉంటలేదు. ఏంటి దాదా? ఉంటుందా ఇక మరి చేసిదేనా? అంతే అంటావా? కూర అయిందా లేదా? కూర అయిందా లేదా? ఇంకా కూర అయిందా? అయింది ఇక తినుడే. గాయస్ మా అమ్మను మా డాడీ వచ్చిర్రు, వీళ్ళ కోసమే తినకుండా అట్లనే ఉన్నారు పాపం. వీళ్ళు వచ్చినాక ఇక ముచ్చట మీద పడ్డారు, అందరు ముచ్చట పెడుతురు. గాయస్ నేను తెచ్చిన థమ్స్అప్ ఉన్న స్ప్రైట్ నేను అనుకున్నా, చూడండి వాళ్ళు ఎండకెట్టిరు, ఎందుకంటే మొత్తం బర్ఫ్ అయిపోయింది, అంటే మొత్తం గడ్డ అయిపోయింది. ఎండకెట్టిరు చూడుర్రి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? గాయస్ మీరు కూడా ఇట్లా ఫ్యామిలీ తోటి మైసమ్మకి కానీ పోషమ్మకి కానీ ఇట్లా పోయినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటుందో కింద కామెంట్ చేయండి. దయచేసి ఈ మధ్యకాలంలో కుటుంబం వాళ్ళందరూ విడిపోతున్నారు, అందరు ఇట్లా కలిసి ఉంటేనే బాగుంటది. ఏ ఫంక్షన్ చేసుకుని ఇట్లా కలిసికట్టుగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అందరు తినడానికి కూర్చుంటున్నారు, వర్షం వచ్చేటట్టు ఉంది. మా వాళ్ళు సిద్ధమైనరు తినడానికి. ఇక్కడ కూర్చుంటే మంచిగా కూర్చున్నారు, కానీ అక్కడ పైన చూడండి ఒకసారి, ఇక్కడ చూపిస్తా చూడండి, పైన కోతి ఉంది. అది గిట్ట 1 2 పోతే మరి ఎక్కడ పడతాయో మీరు ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్ వచ్చి వాళ్ళ ప్లేట్లోనే పడతాయి. ఈ మా బలగంలో సగానికి సగం మంది లేరు, ఎందుకంటే అని చెప్పిన కదా పొలాలకు అటు ఇటు వెళ్ళిరు అని చెప్పేసి. సో చాలా తక్కువ ఉన్నారు. మా మామయ్యుడు పక్కకేమో రాయల్ స్టాక్ పెట్టుకున్నాడు, చికెన్ వేసుకున్నాడు, మంచిగా బోల్పారాలు ఇగో నిమ్మకాయ వండుకొని మంచిగా తింటాడు. అయ్యేటి వేయండి లేడమ్మాయి ఉన్నాడు. ఊరి దేవుడు మా కోడలు చూడు తాటికలు తాగుతుంది. ఏదో తేడాగా ఉందేంటి? చిన్ను ఏమైందిరా? రేయ్ లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. మమ్మల్ని దిగు మమ్మల్ని చెప్తుంది పైన అమ్ముందా ఎక్కడ మీ అక్కిద్దాం ప్లీజ్ తినమని అక్కని తినమని ఇవ్వాలని అక్కని తెల్లగలుగుతాం అడుగుతాను చిన్న అక్కని తెల్లగలుగుతాం అడుగు తాగుతామని అడుగు తాగుతాం అక్క. గాయస్ అందరు తిన్న తర్వాత ఇట్లా మామిడి చెట్లకి వచ్చారు, అంటే చల్లగా ఉంది ఇక్కడ, మంచిగా ఉంది. మా టీంతో ఒకసారి ఇక్కడ దావత్ కూడా చేసిన, చూడండి దసరా దావత్ అని చెప్పేసి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. బయట ఎంత ఎండగొట్టినా ఇక్కడ మంచిగా చల్లగా ఉంటది ఫ్రెండ్స్. బాతికి అయితే ఇట్లాంటి ప్లేస్లు అంటే మస్తు ఇష్టం, ఎప్పుడు ఇంట్లోనే ఆడుకుందాం అన్నయ్య అంటది.
ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఒకసారి దావత్ చేసుకున్నాం చూడుర్రి. అక్కడ ఆంటీని చూడుర్రి మంచిగా మామిడికాయలు తెంపుతుంది. దీని బాధ ఏంటంటే అక్కడ ఆంటీ తెంపుతుంది కదా, దీనికి ఇస్తుందేమో అనేది దీని బాధ. మా అన్నయ్య అన్నట్టే ఆంటీ మామిడికాయలు ఇచ్చింది మాకు. ఇక మా వాళ్ళు చూడుర్రి అందరు బాగా చెప్తుర్రు. అన్నయ్య ఒకటే చెప్తాడు, ఏమని? లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా ముందు ఇంకా వీడియోస్ వస్తాయి, మీరైతే సబ్స్క్రైబ్ చేయండి.